ఇరాన్‌తో యుద్ధం తర్వాత అమెరికాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద అమెరికా మీడియా, పాశ్చాత్య మీడియా రాస్తున్న కథనాలు చూసిన తర్వాత ఒకటే అనిపించింది. "అనువు గాని చోట అధికులం అనరాదు విశ్వదాభిరామ వినరవేమ" అనేది. అమెరికాకో, డొనాల్డ్ ట్రంప్‌కో ఇరాన్ మీద అటాక్ కంటే ముందు పదే పదే దీన్ని వినిపించి ఉండింటే ఈరోజు వీళ్ళకి ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదేమో అని చెప్పి. సీరియస్‌లీ ఇది నిజం. ఎందుకంటే అణువు గాని చోట అధికులం అనరాదు. ఇరాన్ మీద యుద్ధం చేయకముందే అమెరికా దీన్ని పదే పదే వినాల్సిన అవసరం ఉండేది. ఇరాన్ మీద యుద్ధం చేసి ఇప్పటి వరకు ప్రపంచంలో గెలిచిన చరిత్ర ఎవరికీ లేదు. దానికి చాలా కారణాలు. ఒకటి, ఇరాన్ ప్రజల మనస్తత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ లొంగిపోయే మనస్తత్వం కాదు. వేల సంవత్సరాల నుంచి వాళ్ళ నినాదం ఇదే. రాజీ పడదామంటే చనిపోయేదాంతో సమానం. వినరు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ. అందుకని మొండి. ఇప్పుడు మనకు చాలా సింపుల్ లాజిక్ ఏంటి, ఒక మొండోడి చేతిలో కొడుగులు పెట్టుకొని నిలబడ్డాడంటే చుట్టూ వందల మంది పరిగెడతారు. ఇరాన్ ప్రజల నాయకత్వం పరిస్థితి కూడా అంటే వాళ్ళ మనస్తత్వం కూడా అదే. రెండేంటి, భౌగోళిక పరిస్థితులు. ఇరాన్ భౌగోళిక పరిస్థితి, దాని సరిహద్దులు ప్రపంచంలో ఏ దేశానికి అంత బలంగా లేవు. 3, వాళ్ళ దగ్గర విపరీతమైన క్షిపణి సామర్థ్యం ఉంది. వాళ్ళ దగ్గర క్షిపణులు అసలు రష్యాకుగా క్షిపణులు సరఫరా చేసేంత శక్తి ఉంది వాళ్ళ దగ్గర. ఇంకా 4, అమెరికా మిత్ర దేశాలు పక్కనే ఉన్నారు. ఎవరు ఇరాన్ని ఢీకొట్టేంత శక్తి లేదు. పక్కన గల్ఫ్ పశ్చిమాసియాల దగ్గర కంట్రీస్ అన్నింటిని ముందు ఏమంటారు అడ్డు పెట్టుకొని అమెరికా ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ డైరెక్ట్ వాళ్ళ మిత్రుల మీద అటాక్ చేస్తే వాళ్ళు తనకలాడిపోయారు. ఎందుకంటే వాళ్ళు ఇరాన్ ఎదుర్కొనేంత శక్తి సామర్థ్యాలు లేవు. మరి ఇంక ఇప్పటికే నిండా మునిగారు అమెరికా ఆంక్షలతో. ఇప్పుడు కొత్తగా ఆంక్షలు, కొత్తగా బెదిరింపులు ఇరాన్కి ఏమీ కొత్త కాదు. మరి ఏ విధంగా చూసినా ఇరాన్ని ఎట్లా అమెరికా ఎదిరించగలుగుతుంది, ఎట్లా ఓడించగలుగుతుంది? అసలు అమెరికా ఏమనుకుంది, మేము అసలు అక్కడ నాయకత్వాన్ని లేపేస్తాం, లేపేయగానే అక్కడ ప్రజల్లో తిరుగుబాటు వస్తుంది, నాయకత్వం మారుతుంది అన్నారు. కలలుగానే మిగిలిపోయాయి. వాళ్ళ సామర్థ్యాన్ని లేకుండా చేస్తాం, శుద్ధి చేసిన యురేనియంని ఎత్తుకొని వచ్చేస్తాము అన్నారు. కలలుగానే మిగిలిపోయాయి. ఇరాన్ ఏముంది అట్లా తుడిచిపెట్టేస్తాం 4-5 రోజుల్లో అనుకున్నారు. తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ వాళ్ళ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఇంకో 10 సంవత్సరాలైనా టెహ్రాన్ యుద్ధం చేస్తుందట. ఇరాన్ ఇంకో 10 ఏళ్ళైనా ఇట్లా యుద్ధం చేయగలుగుతుందట. అమెరికా దగ్గర ఆయుధాలు దారుణంగా పడిపోయాయట. వాళ్ళు రక్షించుకునే ఆయుధాలు కానీ 80% వరకు తగ్గిపోయాయట. ఇంకా ఇరాన్ మీద మరికొన్ని రోజులు కనుక యుద్ధం కొనసాగిస్తే అమెరికాలో దారుణమైన పరిస్థితులు వస్తాయి. ఇప్పటికీ ఆర్థికంగా కష్టాలు ఉన్నాయి, ప్రజలకు కష్టాలు ఉన్నాయి, సైనికంగా కూడా చితికిపోయే పరిస్థితి వచ్చింది. ఇరాన్ మీద యుద్ధాన్ని ఎలాగైనా ముగించేయాలని చెప్పి వాళ్ళు ట్రంప్కి చెబుతూ ఉన్నారట. అమెరికా మీడియాలో కథనాలు. అందుకని చెప్పి ట్రంప్ ఒక్క దానికోసం ఇరాన్తో చర్చలు జరపండి అని వాళ్ళ మిత్ర దేశాలను ఎగదొత్తున్నారట. ఏందది, హర్మూజును ఎలాంటి ఆంక్షలు లేకుండా దాన్ని ఒక్కదాన్ని తెరవండి, ఇంకేమొద్దు అని. మీకు పెళ్ళైన కొత్తలో ఒక సినిమా ఉంది, గుర్తుందా మీకు? అందులో వేణుమాధవ్ పాత్ర ఉంటుంది. నేను తోపు తుడుమని చెప్పి వచ్చేసి పెళ్లి సంబంధాల కోసం అని చెప్పి వచ్చి నా ₹1,00,00,000 కట్నం, అమ్మాయి అట్లుండాలి, అమ్మాయి ఎట్లుండాలి, వాళ్ళకి ఎంత ఆస్తున్నారు, అది ఇది అని రకరకాల డిమాండ్లు పెడతాడు. లాస్ట్కి వస్తే ఏమవుతుంది, ఎవరో ఒకరు నన్ను పెళ్లి చేసుకుంటారా బాబు అని చెప్పి మిగులుతాడు. సేమ్ అమెరికా ఇప్పుడు ట్రంప్ పరిస్థితి కానీ అట్లనే ఉంది. వీళ్ళు యుద్ధం మొదలెట్టకముందు హార్మోజ్ ఏం లేదు, బ్రహ్మాండంగా ఓపెన్గానే ఉంది. ఇప్పుడేమైంది, వాళ్ళు ఈ కార్యక్రమాలు చేయకూడదని, లేకుంటే ఇంకొకటని రకరకాల కండిషన్స్ పెట్టి చివరకు అయ్యా బాబు హార్మోజ్ ఒకటి తెరవంది మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పి దాని ఒకటి అడుక్కునే పరిస్థితి. కానీ అక్కడ టెహరాన్ ఏమంటుంది, అట్లా కుదరదు, మా మీద దాడి చేసి మిగిల్చిన నష్టానికి నష్టపరిహారం ఇవ్వండి, అంతర్జాతీయంగా సీజ్ చేసిన మా ఆస్తులు రిలీజ్ చేయండి, అండ్ పశ్చిమాసియా నుంచి అమెరికా బలగాలు ఇక్కడి నుంచి తప్పుకోండి, లేకపోతే మేము ఎక్కడా వెనక్కి తగ్గం, మీరు ఎంత దూరం వస్తారో రండి. అయ్యా నువ్వు అసలు హర్మూజ్ని ఒకటి తిరుగు చాలు, మాకు ఇంకేమీ వద్దు, మాకు ఏం కోరికలు లేవని చెప్పి ట్రంప్ వాళ్ళ మిత్రుల ద్వారా ఇరాన్ అడుగుతూ ఉన్నారని అమెరికా పత్రికలు రాసుకుంటూ వచ్చాయి. మరేంటి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది? వీళ్ళు చెప్పి బయట పలికే బీరాలేంటి? ప్రపంచంలో ఎవరినైనా లొంగ తీసుకోగలుగుతారేమో, కానీ ఇరాన్ని కాదు. వాళ్ళు మొండి మనస్తత్వం, ఏ స్థాయి వరకైనా పోరాడడానికి సిద్ధం, ఆంక్షల మధ్య బ్రతుకుతూ ఉన్నారు దశాబ్దాల నుండి. కొత్తగా వాళ్ళనేంది అమెరికా జయించేది? పోయి బూతల దాడులు సైన్యాన్ని ఇరాన్లో దించుతారా? అమెరికా సైన్యం తిరిగి వస్తుందా? ఎందుకంటే వాళ్ళ సరిహద్దులు అట్లాంటివి. పోయిన వాళ్ళ శుద్ధి చేసిన యురేనియాన్ని ఎత్తుకొని వస్తామన్నారు. ఏది ఎతకరమానండి పోయి
కుదరదు అక్కడ. అందుకే అనేది అనువు కాని చోట అధికులం అనరాదు, విశ్వదాభిరామ వినరా ట్రంపు అని. వినింటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు. పోనీ బేషరతుగా మేము ఓడిపోయాం అని ప్రకటించేసుకుంటారా? ప్రపంచంలో వాళ్ళ పరువు పోతుంది. ఇప్పుడే పోయిందిలే చాలా, ఇంకా అఫీషియల్గా ప్రకటించలేరు కదా. అందుకని ఇరాన్ మీ సంగతి తెలుస్తాం, బాబు హర్మోజుని తెరువు, హే ఇరాన్ తుడిచిపెట్టేస్తాం, బయటికి మాత్రం అరుస్తారు, లోపల బాబు హర్మోజుని తెరువు. ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి.